ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా బయట అన్నాక ఇద్దరిద్దరు ముగ్గురుగా వచ్చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టుకున్నప్పుడు సార్, మీరు నెమ్మదిగా కొడుతున్నారు. అవును కదా. ఇలా పడిపోయారని చెప్పి మనం జాలి చూపించి వదిలేయకూడదు. కంటిన్యూ చేయాలి. ఇదేంటి, రుద్ర ఎలా చెప్తే అలా చిత్తకుట్టేస్తుంది? దీనికింత పవర్ ఉందా? ఎందుకైనా మంచిది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రుద్ర చూస్తే ప్రమాదం. దీని సంగతి తర్వాత చెప్తాను. ఆగండ్రా. ఆగండ్రా. ఆగరా. పారిపోతారేంట్రా, తిరిగి వెదవల్లారా? సూపర్ గంగా, సూపర్. వాళ్ళకి భలే బుద్ధి చెప్పావు. ఉత్తి కారేసావంతే. అంతా మీ వల్లే సార్. మీరు చెప్పినట్టే చేశాను అంతే. నేను చెప్పినట్టుగానే ఫైట్ చేసావు. కానీ నీ వే ఆఫ్ స్టైల్, నువ్విచ్చిన షార్ప్ పంచెస్, అసలు ఎవరో బాగా ట్రైన్ అయిన బాక్సర్లా కొట్టావు తెలుసా? నిజమా సార్? అయితే అకాడమీలో మీరు నేర్పుతుండడం చూసి పట్టేశారంటారా? ఆఫ్ కోర్స్. చూసే నువ్వు ఇలా చేయగలిగావంటే అదే నేర్చుకుంటే. అయ్యో ఊరుకోండి సార్. ఏదో ఆవేశంలో, అది కూడా మీరు దగ్గరున్నారన్న ధైర్యంతో కొట్టాను, కానీ లేకపోతే నాకు అంత సీనింగ్ లేదు సార్. సర్లేండి సార్, ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. పోయి వాళ్ళ మీద కేసింగ్ పెడదాం. వాళ్ళెవరో, నన్నెందుకు తీసుకొచ్చారో తెలియాలి కదా. పదండి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సమయానికి ఆ మార్టిని తప్పించడం వల్ల నేను సేవ్ అయ్యాను. నువ్వు చేసిన హెల్ప్కి నేను నీకే ఫేవర్ కావాలన్నా చేస్తాను. నాకు కావాల్సింది ఒక్కటే, ఆ రుద్ర పతనం. నేను కాదనుకున్నవాడు నా కళ్ళ ముందు ఎదగకూడదు. అందుకే అన్ని విషయాల్లో తనకి సపోర్ట్ చేస్తున్నా ఆ గంగని కూడా కిడ్నాప్ చేయించాను. కానీ బ్యాడ్ లక్, ఆ రుద్ర వచ్చి తనని కాపాడాడు. డోంట్ వరీ, ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతుంది. ఇంకోసారి పకడ్బందీగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. మరి ఈ రోజు రుద్ర ఆ గంగలో ఒక బాక్సర్ని చూశాడు. వాట్? అవును, గంగని కాపాడటానికి వచ్చిన రుద్ర గంగకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూ గంగ చేతే నా రౌడీలను కొట్టించాడు. అప్పుడు గంగలో నేనొక ఫైటర్ని చూశాను. తను కొట్టడంలో ఒక స్ట్రెంగ్త్, ఒక స్టైల్ చూశాను. అది రుద్ర కూడా గమనించాడు. ఒకవేళ రుద్ర గంగని సీరియస్గా తీసుకుని బాక్సింగ్ నేర్పిస్తే
గంగ కూడా రుద్ర చేత ట్రైనింగ్ అయితే మాత్రం పాతాళానికి పడిపోయిన రుద్ర పాపులారిటీ ఒక్కసారిగా ఆకాశమంతా ఎత్తుకెదిగిపోతుంది. గంగ ద్వారా తను అనుకున్నది సాధించాలనే ఆలోచన రుద్రకి పుడితే మాత్రం గంగ నాకే చెక్ పెట్టేంత దూరం వెళ్తుంది. అలా జరగకూడదు. రుద్ర గంగకి దగ్గర కాకూడదు. తనని ఆయుధంలా మార్చుకోకూడదు, గెలవకూడదు. అలా జరగాలంటే నువ్వు శకుంతల గారికి నచ్చాలి, ఆవిడికి దగ్గర కావాలి. వాట్? నేనెందుకు ఆవిడికి దగ్గర కావాలి? రుద్రని పెళ్లి చేసుకోవడానికి. నీ కూతురు స్థాయి స్తోమత మర్చిపోయి నా ఇంటికే కోడలు కావాలని చూస్తోంది. ఏ ఉద్దేశం లేకుండానే మారు వేషం వేసుకుని ఆ రుద్రని పార్కుకి రప్పించిందా? ఈ తింగరితనం వల్లేనా మా రుద్ర ఇచ్చిన పట్టీలు తీసుకుంది. ఇలా అడుక్కునైనా బతకండి. అర్హతకి మించి అందులో ఎక్కాలనుకోకండి. అమ్మా అమ్మా, ఏంటమ్మా లేటుగా వచ్చానని కోపమా? అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? చెప్పానంటే ఓ ఏమో అనుకుంటావు. రుద్ర సారు ఏ తప్పు చేయలేదని, చేసిందంతా వీరు సరే అని నిరూపించే సాక్ష్యం ఒక అతని దగ్గర ఉందని చెప్పాను కదా. అతను ఈరోజు కనిపించాడమ్మా. నన్ను పట్టుకోబోతే తప్పించుకున్నాడు. వెంటనే రుద్ర సార్కి ఫోన్ చేశాను. అబ్బా చెప్తుంటే వినవేంటమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఏమైందా? నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం అబద్ధమని తేలిపోయింది. నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసినావని అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు పట్టీలు బహుమతికి ఇచ్చింది ఎవరు? చెప్పు, ఎవరిచ్చారు? రుద్ర సారు. మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? రుద్ర సార్ని ఇష్టపడుతున్నావా?